ఐపీఎల్ 18 సీజన్ లో ఆర్సీబీ జైత్రయాత్ర కొనసాగుతుంది. గురువారం రాత్రి జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా ఈ ఏడాది ఫైనల్ కు చేరిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోయారు. పంజాబీ బ్యాట్స్మెన్లకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆర్సీబీ బౌలర్ల దాటికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది పంజాబ్. ఏ ఒక్క పంజాబ్ బ్యాట్స్మెన్ కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ, హేజల్వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టగా యష్ దయాల్ 2 వికెట్లు తీశాడు. 102 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 12 పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. అయితే మరోవైపు ఫిల్ సాల్ట్ దాటిగా ఆడటంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్ తన అజేయ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ 15 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో 10 ఓవర్లలోనే ఆర్సీబీ లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఈ సీజన్ లో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ పంజాబ్ జట్టుకు మరో అవకాశం ఉంది. శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో గుజరాత్ టైటన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుపై పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ ఆడనుంది. ఇక్కడ విజయం సాధించిన జట్టు ఫైనల్ కు చేరి ఆర్సీబీతో తలపడనుంది. ఆర్సీబీ ఫైనల్ కు చేరడం ఇది 4వసారి. ఈ 4 సార్లు కూడా ఆర్సీబీకి నిరాశ ఎదురైంది. మరి ఈ ఏడాది అయినా ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సెన్సేషనల్ తెలుగు.